హాయ్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం తెలగపిండి ఎండ్రాయిల కూర ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తెలగపిండి, ఎండ్రాయిలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ గుడ్లు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, గానుగ నూనె, ఉప్పు, కారం, పసుపు, దానికి తగ్గ వాటరు. ఇదిగోండి, ఇదేనండి తెలగపిండి. ఇది ప్యూర్ గానుగ నూనె అండి. ఇది వచ్చేసి చెప్పాను కదండి, పసుపు, కారం, ఉప్పు. సరే అండి, ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. గబగబా పొయ్యి వెలిగించేసుకొని ఒక బాండి పెట్టండి. అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. నేను చూపించాను కదండి, ఆ గిన్నెతో ఆయిల్ వేసుకున్నానండి నేనైతే. తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు ముక్కలు ముక్కలుగా చేసుకున్నానండి, పిల్లలకి వీలుగా ఉంటుందని తినడానికి. వెల్లుల్లిపాయలు వేయించుకుని, వెల్లుల్లిపాయలు మొత్తం కొంచెం మెత్తగా వేటట్టు వేయించుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోండి, అది కూడా వేయించుకోవాలండి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఈ కూరనైతే మాత్రం మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చేస్తూ ఉండేవారు. అది చూసి నల్లగా ఉంది ఏంటి, ఇలా ఉంది ఏంటి అనేసి మేము తినేవాళ్ళం కాదండి. కానీ దాని వాల్యూస్ అయితే మాత్రం ఇప్పుడు తెలుస్తున్నాయి బాగానే. ఇప్పుడు మనం కూరలో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం అందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. కూరకు సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకున్నప్పుడు కూడా బాగా వేయించుకోవాలండి. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎండ్రాయిలు వేసుకుని వండుకుంటే మరీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని బాగా వేయించుకుందాము. చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన రాకుండా ఉండాలి. ఇంకేంటండి, ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు కారం వేసానండి. అందులో కారం వేయించుకుని మనం బాగా వేయించుకుందాం. ఇప్పుడు కూడా కారం బాగా వేగిన తర్వాత ఒక 2 చెంబులు వాటర్ వేసాను నేనైతే. అంటే ఒక చెంబు అంటే చిన్న చెంబేనండి, పెద్దదేం కాదు. ఆ చెంబుతో వేసాను 2 చెంబులు, కరెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ కూరలో వాటర్ ఎక్కువైనా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే అది ఇంకిపోతుంది. కోడిగుడ్డు ఉక్కురు ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది. మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్, నీళ్లు మరిగే వరకు. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న తెలగపిండి అందులో వేసేద్దామండి. చూడండి, ఉండలు అయిపోతాయన్న టెన్షన్ ఏం లేదండి. మామూలుగానే కలిపేసుకుంటే మామూలుగా విడిపోతుంది. అది విడివిడిగా అయిపోయి వాటర్ ఒక పక్కకి ఇది ఒక పక్కకి వచ్చేస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. నిజంగా కళ్ళకి చాలా మంచిదంటండి ఈ కూర. అందుకే నేను మా అమ్మగారిని అడిగి మరి ఇది తెలగపిండి కావాలని, నువ్వుల నూనె 2 కావాలని చేయించి మరీ తీసుకురమ్మని చెప్పానండి. బయట షాపుల్లో దొరికేదైతే ప్యూర్ కాదని అంటున్నారండి, మరి నాకు తెలీదు. కొబ్బరి, తెలగపిండి కూడా కలుస్తుందంట దాంట్లో అయితే. ఇది ఎలా అయినా ప్యూర్ కదండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. అదైతే కొంచెం వైట్ కలర్లో ఉంటుందండి, ఇదైతే కొంచెం బ్లాక్ కలర్లోనే వస్తుంది. చూడండి ఎలా విడిపోయిందో. ఫ్లేమ్స్ చూసుకుంటూ పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. వాటర్ ఎక్కువగా ఉంటే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. చూసుకోండి, అలా కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా. వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి మనం. ఈ కూరని మన తాత ముత్తాతల కాలంలో చాలా బాగా తినేవారంటండి. అందుకేనేమో వాళ్ళు చాలా గట్టిగా దృఢంగా ఉండేవారండి. ఇలాంటి ఫుడ్ తినడం వల్లే వాళ్ళకి ఎలాంటి వ్యాధులు అనేవి కూడా రాకుండా ఉండేవండి. ఇప్పుడు మనం అంతా ఆర్టిఫిషియల్గా తింటున్నాం కాబట్టి అందుకే మన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుందండి. లేదండి, మనం కూడా మార్చుకోవాలని ఈ తెలగపిండి కూరలో మంచి మంచి ఐటమ్స్ అన్నీ వండుకుని తినడం మంచిదండి. హెల్తీగాను ఉంటాము, బలంగాను ఉంటాము, మంచి మంచి టేస్ట్లు కూడా మనం చూస్తూ ఉంటామండి. చూడండి, వాటర్ ఇంకుతున్నాయి. మనం ఈలోగా వేరే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకుని అందులో ఎండ్రాయిలు వేసుకుందాము.
ఎందుకంటే ఇందాక అందులో వేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతాయి కదా, ఇలా వేయించుకుని మనం వేసుకుంటే కొంచెం కరకరలాడతాయి కదండి, అందుకనేసి ఇలా చేశాను నేను. ఇదిగోండి చూడండి, ఎండ్రేలు కమ్మగా వాసన వస్తాయి చూడండి, అప్పుడు మనకి ఎండ్రేయి బాగా ఉడికినట్టు వేగినట్టండి. ఇదిగోండి చూడండి, నేను ఎండ్రేలు తీసుకెళ్ళి అందులో వేసేసుకుంటున్నాను. ఇంకొక పొయ్యి కట్టలేదండి ఇది. చూడండి బాగా ఎండ్రేలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి చాలా టేస్ట్గా ఉందండి. మేము కలుపుకొని తిన్నప్పుడు భోజనంలో సూపర్ ఉంది. పిల్లలు కూడా చాలా బాగుందన్నారండి. మా ఆయనగారు కూడా చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.